గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు విజన్ జై. ఈరోజు మనం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న మన క్లాస్ అనేది మొదలు కాబోతున్నాయి. లైవ్ క్లాసెస్ అలాగే ఫుల్ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. ఆల్రెడీ మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి చాలా వరకు మీరు మాకు మెసేజ్లు పెట్టారు, మేము కూడా మీకు రిప్లైలు ఇచ్చాము. కాకపోతే ఒక బెస్ట్ కంటెంట్తో అలాగే ఒక బెస్ట్ ఎఫర్ట్తో మేము ముందుకు రావాలనే ఉద్దేశంతో కాస్త డిలే అయింది బ్యాచ్ అనేది. ఇప్పుడైతే మేమంతా సిద్ధంగా ఉన్నాం. ర్యాంకర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అందరం సిద్ధంగా ఉండి బెస్ట్ కంటెంట్తో, బెస్ట్ క్లాసెస్తో, అలాగే దాంతోపాటుగా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అవకాశం ఉండేలాగా ఏదైతే కంటెంట్ అవసరమో ఆ కంటెంట్, అలాగే అప్రోచెస్ ఏవైతే అవసరమో అవి, వీటన్నింటినీ సిద్ధం చేసి మేము ముందుకైతే రావడం జరిగింది. సో అందుకోసమనే ఈ బ్యాచ్కి కూడా మిషన్ గవర్నమెంట్ జాబ్ అని టైటిల్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా మీరంతా గవర్నమెంట్ జాబ్, అది ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏదైనా అవ్వచ్చు, వాటిని మీరు సాధించడానికి మా సైడ్ నుంచి మేము బెస్ట్ ఎఫర్ట్స్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా మేము ముందుకైతే రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మన ఫ్యాకల్టీ ఉన్నారు, మనతో పాటు 4 ఫ్యాకల్టీని ప్రధానంగా క్లాసెస్ చెప్పడానికి అయితే ఉన్నాం. దాంతోపాటుగా మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే టీం కూడా చాలా ఉంది. అంతా చాలా పకడ్బందీగా సిద్ధంగా మేము ముందుకైతే రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మన మ్యాథ్స్ ఫ్యాకల్టీ సందీప్ సార్, అలాగే దాని తర్వాత మన రీజనింగ్ ఫ్యాకల్టీ శ్రీనివాస్ సార్, నేను చిన్నబాబు జిఎస్ చెప్తాను, తర్వాత ప్రసన్న కుమార్ సార్ ఇంగ్లీష్ చెప్తారు. సో ఈ 4 దాంతోపాటుగా మన బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే టీం అందరం కలిసి మీ లక్ష్యం ఏదైతే ఉందో వాటిని సాధించడం కోసం ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్ళడానికి అయితే మేము సిద్ధంగా అయితే ఉన్నాం. సో దీంట్లో భాగంగా ఈరోజు క్లాస్లో మా అప్రోచెస్ ఎలా ఉంటాయి, మా స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, అలాగే ఈ కోర్స్ మీకు ఎలా ఉపయోగపడుతుందని ఏ ఫ్యాకల్టీకి ఆ ఫ్యాకల్టీ ఇండివిజువల్గా వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. సో క్లాస్ వినండి, విని మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో డౌట్స్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రతి డౌట్ని ఈరోజు మీకు అడ్రస్ చేస్తాం. రేపటి నుంచి మీ మిషన్ గవర్నమెంట్ జాబ్ ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మేము ఖచ్చితంగా రెడీగా సిద్ధంగా ఉన్నాం. ఐ థింక్ మీరు కూడా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాం. ఇప్పుడు మనం మన బ్యాచ్ ఏదైతే ఉందో వాటి గురించి కొద్దిగా, మీకు మరీ ఎక్కువగా బ్యాచ్ గురించి ప్రమోషన్ ఏమి ఉండదు. ఈ క్లాస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఎంతో కొంత ఉపయోగపడేలాగే మనం చేయడం అయితే జరుగుతుంది. సో జస్ట్ ఒక ఇంట్రడక్షన్గా బ్యాచ్ ఎలా ఉంటుందని చెప్తాను. తర్వాత ఒక్కొక్క ఫ్యాకల్టీ వచ్చి వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ అప్రోచెస్, మిమ్మల్ని మీ లక్ష్యం చేరేలా ఎలా తయారు చేయగలుగుతారో వాటి గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే అండి, ఐ థింక్ మీరు రెడీ అనుకుంటున్నాను. సార్ ఒక 2 minutes ఎవరికి వాళ్ళు వచ్చి మన స్ట్రాటజీస్ అయితే చెప్దాం. ఓకే అండి, సో ఐ థింక్ రెడీయా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి బ్యాచ్ పేరు వచ్చేసరికి ఒక బిగ్ అనౌన్స్మెంట్లో భాగంగా మిషన్ గవర్నమెంట్ జాబ్ అని తీసుకురావడం అయితే జరిగింది. సో ఇక్కడ మిషన్ గవర్నమెంట్ జాబ్ అంటే ఒక ఎస్ఎస్సీనా, ఆర్ఆర్బీనా, లేదనుకుంటే స్టేట్ ఎస్ఐనా, లేదంటే ఏపీఎస్సీ, టీజీ, ఏది కాదండి. మీరు మీ ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేయడానికి ఒక గవర్నమెంట్ జాబ్ అనేది అవసరం. ఆ గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ మీతో క్లియర్ చేయించడానికి పకడ్బందీగా మీకోసం అయితే మనం ఒక కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోర్సులో భాగంగా మీకు చూసుకుంటే మిషన్ గవర్నమెంట్ జాబ్ ఇది మనకి లైవ్ బ్యాచ్ అండి. ప్రతిరోజు మీకు మేము ఏం చేస్తామంటే లైవ్ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మన సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారో రీజనింగ్ చెప్తాం, జిఎస్ చెప్తాం, మ్యాథ్స్ చెప్తాం, ఇంగ్లీష్ చెప్తాం. అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఫ్యాకల్టీ మీకు చెప్పడం అనేది ప్రధానంగా కనిపించడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా లైవ్ క్లాసెస్ అని ఉంటాయి, వాటి యొక్క టైమింగ్స్, అలాగే దాని తర్వాత అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి, దాంతోపాటు ఎంత టైం జరుగుతుంది అనేది కూడా మీకు డీటెయిల్డ్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక కంప్లీట్ లైవ్ బ్యాచ్. ఈ రోజు నుంచి December 14th నుంచి ఈ బ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి మీరంతా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్లాస్లో కంప్లీట్ డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి. మా అప్రోచెస్ అనేవి తెలిస్తే మీకు నచ్చి ఆ అప్రోచెస్ మీరు మీ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతాయని ఫీల్ అయితే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయితే మేము తీసుకుంటాం. సో దీంట్లో భాగంగా ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, అసలు బేసికల్గా మేము ఈ బ్యాచ్లో ఏం చెప్తాం, ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే డైలీ లైవ్ క్లాస్ ఉంటాయండి. ఎవరైతే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ బ్యాచ్ యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే, లేదంటే ఈ బ్యాచ్ యొక్క ప్రధాన ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి టాపర్స్ ఉంటారండి. టాపర్స్ అంటే వీళ్ళు ర్యాంకర్స్ అనమాట. ఆల్రెడీ వేరియస్ ఎగ్జామ్స్ క్లియర్ చేసిన టాపర్స్ ఉంటారు. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా ఉంటారనమాట. సో ఇక్కడ టాపరు దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఈ రెండు కలవడం ద్వారా ఏమవుతుందంటే మీరు బెస్ట్గా మంచి అప్రోచెస్ తెలుసుకొని క్లియర్ చేయడానికి ఈజీ వేస్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ బ్యాచ్లో భాగంగా డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి. దాని తర్వాత కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుందండి.
ఏదైతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అన్నాం, ఒక 4 టాపిక్లు చెప్పేసి పక్కన పెట్టాను, జిఎస్ అన్నాం ఒక సబ్జెక్ట్ చెప్పి పక్కన పెట్టాను, ఇలా ఉండదండి. ఏదైతే 1 నుంచి మొదలు పెట్టామో 100 ఏదైతే ఎండింగ్ ఉందో 1 to 100 ఎవ్రీథింగ్ కవర్ చేయడం అయితే జరుగుతుంది. దట్టు 1 ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో 1 టాపిక్ చెప్పేటప్పుడు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో 100th టాపిక్ చెప్పేటప్పుడు కూడా అదే ఎఫర్ట్ అనేది మా సైడ్ నుంచి ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఇక్కడ కవర్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. దాని తర్వాత మనం చూసుకుంటే ప్రధానమైనది బేసిక్స్ టు అడ్వాన్స్. అందరూ చెప్తారు, ఈ ఇన్స్టిట్యూటే కాదు మీరు ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారు, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్తాము, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ అంతా కవర్ చేస్తాం అంటారు. ఇది అందరూ చెప్పారు, మీరు చెప్పారు, మీ స్పెషల్ ఏంటని అడగచ్చు. ఇక్కడ బేసిక్స్ టు అడ్వాన్స్ చెప్పడం ఇంపార్టెంట్ కాదండి. ఇక్కడ ఏంటంటే ఈ ఇంటర్లింకింగ్, బేసిక్స్ మనకు వచ్చు, ఈ బేసిక్స్ మనకు వచ్చు, అలాగే దాని తర్వాత అడ్వాన్స్డ్గా అప్లై చేయడం వచ్చు. బట్ మధ్యలో ఇంటర్లింకింగ్ అనేది ఉంటుంది కదా, అది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ ఇంటర్లింకింగ్ చేయడంలోనే చాలామంది అభ్యర్థులు వెనకపడడం వలన ఎగ్జామ్లో మంచి మార్కులు స్కోర్ చేయడంలో ఇబ్బంది అవుతున్నారు. సో బేసిక్స్ని అడ్వాన్స్ని కలిపి ఇంటర్లింకింగ్ చేసి ఆ అప్లికేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అప్లికేషన్ నాలెడ్జ్ అనేది ఇక్కడ నేర్పించడం అనేది ప్రధానంగా మన దగ్గర కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రధానంగా మీరు చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ది ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో బైలింగ్వల్గా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ మీడియం, అలాగే దాని తర్వాత తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం, ఇద్దరికి ఉపయోగపడేలాగా క్లాసెస్ బైలింగ్వల్గా ఉంటాయి. మేము ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది బైలింగ్వల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏపీ నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఏపీ వాళ్ళు, అలాగే తెలంగాణ నుంచి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఇది హెల్ప్ అవుతుందండి. ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మీడియంలో మీకు కంటెంట్తో పాటు క్లాసెస్తో పాటు టెస్ట్తో పాటు ప్రతిదీ మీ ఎగ్జామ్కి అవసరమయ్యేది ప్రొవైడ్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో బైలింగ్వల్ గుర్తుపెట్టుకోండి, బ్యాచ్ లైవ్ ప్లస్ బైలింగ్వల్, ఓకేనా, 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే మీకు ఎవరైతే జాయిన్ అయ్యారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అభ్యర్థి ఉన్నారు, ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకుందాం, ఏం చేశారు బీటెక్ లేదంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి వెంటనే ఈ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే పనిలో భాగంగా ముందుకు వచ్చేస్తారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతాం ఏదో చదివేద్దామని వచ్చేస్తారు. వాళ్ళకి అసలు బేసిక్ అవేర్నెస్ ఉండదు. అంటే ఎగ్జామ్కి ఎలా, దాని సిలబస్ ఏంటి, దాని అప్రోచ్ ఏంటి, ఎన్ని టైర్స్ ఉంటాయి, ఇవేమీ తెలియకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అసలు బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఫౌండేషన్ క్లాస్ అనేది తీసుకుంటాం అనమాట. ఫ్రీ ఫౌండేషన్ క్లాస్ ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఫౌండేషన్ అంటే అసలు బేసికల్గా మీరు వచ్చారు, ఓకే బీటెక్ కంప్లీట్ చేసి వచ్చారు అనుకుందాం, ఒక అభ్యర్థి బీటెక్ కంప్లీట్ చేసి వచ్చారు. సో బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు సీజీఎల్కి ప్రిపేర్ అయ్యారు అనుకుందాం. సీజీఎల్కి అసలు ఏముంటుంది ప్రొసీజర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కొన్ని సిహెచ్ఎస్ఎల్ అనుకుందాం, దానికి చెప్తాం, అలాగే ఎస్ఐ అనుకుందాం, దానికి చెప్తాం. సో ఇలా ఏంటంటే ఒక ఫౌండేషన్ అనేది మీకు ఏర్పరుస్తాం అనమాట. సో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఆ బిల్డింగ్ అంత స్ట్రక్చర్డ్గా అంత స్ట్రాంగ్గా కట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమనే మీకు ఫ్రీ ఫౌండేషన్ క్లాసెస్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాంతో పాటుగా ముఖ్యమైనది ఏంటంటే మీకు హ్యాండ్ రిటన్ నోట్స్. ఇప్పుడు మీకు చెప్తాం మేము క్లాసెస్లో షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాం. ఇప్పుడు జిఎస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, ఒక 400-500 పేజీలు మెటీరియల్ ఉంటుంది. అదంతా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చదివేస్తారంటే చదవలేరు, కష్టం అవుతుంది. 1 or 2 డేస్లో చదవడం కష్టం. సో దానికి ఏంటి, మీకు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాం. ఆ షార్ట్ నోట్స్తో పాటుగా మీకు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఇస్తాము. ఇప్పుడు మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్తో మీ నోట్స్ ఎలా అయితే రాసుకుంటారో మేమే మీకోసం నోట్స్ రాసి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత ప్రతి టాపిక్ నుంచి టాపిక్ వైజ్ టెస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి జిఎస్లో ఉన్న టాపిక్స్ కానీ, మ్యాథ్స్లో ఉన్నవి కానీ, అలాగే దాని తర్వాత రీజనింగ్, ప్రతి దాంట్లో ఉన్న ప్రతి టాపిక్ నుంచి మీకు టెస్ట్స్ పెడతాం. అంటే ఆ టాపిక్లో మీకు ఫ్లూయెన్సీ లేదంటే ఆ టాపిక్లో మీకు ప్రొఫిషియన్సీ తెప్పించి దాని తర్వాత మీకు ఫుల్ లెంత్ టెస్టులు కూడా రాయించడం అనేది ఇక్కడ ప్రధానంగా మన దగ్గర ఉంటుంది. ఓకేనా, ఇవి బేసికల్గా ఎక్కడ ఉంటాయి మా దగ్గర ఉంటాయి. కాకపోతే ఇక్కడ మా దగ్గర ఏంటంటే ఎఫెక్టివ్గా ఉంటాయి, చెప్పే మీద అదే జరుగుతుంది అనమాట మా దగ్గర, అది ప్రధానమైంది. సో దాంతో పాటుగా అది ఎలా జరుగుతుంది, అది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇది ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్. సో ఎవరైతే బ్యాచ్లో జాయిన్ అవుతారో బ్యాచ్లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని, ప్రతి స్టూడెంట్ని ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తామండి. ఇందులో మన ఫ్యాకల్టీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఉంటారు. అందులో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా, అది సబ్జెక్ట్ డౌట్ అవ్వచ్చు, ఎగ్జామ్ రిలేటెడ్ ప్రిపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 8 hours ఉన్నాయి, నేను దాన్ని ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకోలేకపోతున్నాను, ఎలా చదవాలి, ఇలా ప్రతిదీ మీ ప్రిపరేషన్కి అవసరమయ్యే ప్రతి డౌట్ని క్లియర్ చేయడానికి మీకు ఎనీ టైం అందుబాటులో ఉండేలాగా
మా ఫ్యాకల్టీ మనం అందరం కూడా ఒక గ్రూప్లో ఉంటాం. ఆ గ్రూప్లో ఉండి పైవన్నీ డిస్కస్ చేసుకుంటాం. మీకు ఒక గ్రూప్ ఇచ్చి ఆ గ్రూప్లో డిస్కషన్ కోసం పెట్టినప్పుడు పైన ఏవైతే చెప్పామో అవే ఇవ్వలేదు అనుకోండి, మీరు డైరెక్ట్ క్వశ్చన్ కూడా చేయొచ్చు. మాకు సార్ మీరు ఇది ఇస్తామని చెప్పారు, మీరు మాకు ఇవ్వలేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో మీకు అందుకోసం ఎనీ టైం హెల్ప్ఫుల్గా ఉండేలాగా మీ ప్రిపరేషన్లో స్ట్రక్ అయిపోవడానికి అవకాశం లేకుండా మీకు ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్. స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ అంటే ఏంటనే క్వశ్చన్ రావచ్చు. సింపుల్, స్టూడెంట్ ఫ్రెండ్లీ టీచింగ్ అంటే మీకేం కావాలో అది మేము చెప్తాం, మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఏం కావాలో అది మేము చెప్తాం. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు చాలా తెలియవచ్చు, చాలా తెలియకపోవచ్చు, ఏదో కవరప్ చేసేసి లేదా తెలుసని ఎంతో టాపర్లో ఎక్స్ట్రాడినరీ పిహెచ్డీ లెవెల్లో అలా లేదు. ఇప్పుడు ఒక స్టూడెంట్గా మీరున్నారు, మీకు అర్థమయ్యేది ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో అది చెప్తాం. దాని తర్వాత ఏం చెప్తాం, ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటుందో ఆ విధానంలో నేర్పిస్తాం అనమాట. సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ సెంట్రిక్గా చెప్పడం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి అది. దాని తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేది ఉంటుంది. సో ఈ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేది మనకు ఆన్లైన్లోనే ఉంటాయి, అలాగే అప్పుడప్పుడు టైంని బేస్ చేసుకుని మనకు ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేసే పరిస్థితి ఉంటుందన్నమాట. అలాగే దాని తర్వాత పర్సనల్ గైడెన్స్, మెంటర్షిప్ అనుకున్నాం కదా, ఇవి ఆబ్వియస్లీ మీకు ఆ ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతుందో ఆ గ్రూప్లో ప్రతిదీ మీకు డీటెయిల్డ్గా మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం. జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ మనం చాలా బ్యాచెస్ స్టార్ట్ చేసాం, ఆ బ్యాచెస్ వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు కూడా. కాబట్టి నో ప్రాబ్లం, మీకు పర్సనల్ గైడెన్స్, మెంటర్షిప్ అనేది ఇక్కడ టాపర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అందరూ మీకు హెల్ప్ చేసే పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది, ఏది మిషన్ గవర్నమెంట్ జాబ్ అనే బ్యాచ్ ఉంది. అయితే ఈ మిషన్ గవర్నమెంట్ జాబ్ బ్యాచ్ అనేది ఓన్లీ ఎస్ఎస్సి వాళ్ళకే ఉపయోగపడుతుందా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే ఉపయోగపడుతుంది అనే క్వశ్చన్ రావచ్చు. ఇది అందరికీ ఉందండి. ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి, రైల్వేకి, బ్యాంకింగ్కి, ఏపీపీఎస్సికి, టీజీపీఎస్సికి, డిఫెన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి తగిన విధానంలో, ప్రతి ఒక్కరికి అవసరమయ్యే విధానంలో మన టీచింగ్ అనేది ఉంటుందన్నమాట. మన క్లాసెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చెప్తాం, ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఆ టాపిక్కి ఎస్ఎస్సిలో తక్కువ ప్రయారిటీ ఉండొచ్చు, లేదా ఆర్ఆర్బీలో అసలు దానికి ప్రయారిటీ లేకపోవచ్చు. దాన్ని మీకు స్ట్రెస్ చేస్తాం, ఈ టాపిక్ ఎస్ఎస్సి వాళ్ళకి బాగా ఉపయోగం అండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఇలా ప్రతిదీ చెప్తామన్నమాట. సో అందరికీ ఉపయోగపడేలాగా ఉంటుంది. అందరి ఆ అవసరాలని అందరూ గవర్నమెంట్ జాబ్ సాధించేలా చేయడం కోసం ఈ బ్యాచ్ అనేది మనం తయారు చేయడం జరిగింది. సో బేసిక్ మెథడ్స్ నుంచి, షార్ట్ కట్స్ నుంచి, పీవైక్యూస్ నుంచి, రివిజన్ నుంచి వీటన్నింటినీ కలిపి మీ గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడానికి ఏదైతే అవసరమో అదంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిలో మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్కి వస్తే జిఎస్ ఫ్యాకల్టీ మీకు డీటెయిల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే దాని తర్వాత ఈ పీవైక్యూస్ని ఎలా సాల్వ్ చేయాలో మన ఫ్యాకల్టీ చెప్తారు. సో ఓవరాల్గా ఏంటంటే మీరు వన్స్ మా దగ్గర జాయిన్ అయ్యారు అంటే కంప్లీట్గా అన్ని రకాలుగా క్లాసెస్ కానీ, మెటీరియల్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, డౌట్స్ కానీ, రివిజన్ కానీ ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేసేలాగా ఈ బ్యాచ్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరిగింది, ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచే మనకు బ్యాచ్ స్టార్ట్ అండి. ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వెల్కమ్ టు ది విజన్ జై. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ క్లాస్ వినండి, ఒక నిర్ణయానికి వచ్చి మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి.